అందరికీ నమస్కారం. సినిమా వాళ్ళకి ప్రేక్షకులే గాడు. ఆ ప్రేక్షకుల్లో ఒకటి షోగాడు. షోగాడు అలియాస్ నగేష్. ఈ షోగాడు ఈ వారం వెళ్ళిన సినిమా పేరు 'సరిపోదా శనివారం'. యాక్టెడ్ బై మన నేచురల్ స్టార్ నాని గారు, హీరోయిన్ గారు ప్రియాంక అరుళ్ మోహన్ గారు అండ్ అదర్ కో యాక్టర్స్ విలన్ రోల్ బై ఎస్జే సూర్య గారు అండ్ సో అదర్ యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఇంకా సినిమా కథ ప్లాట్ విషయానికి వస్తే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఆస్తి తగాదాల కోసం ఇద్దరికిద్దరు ఎలా చిచ్చు పెట్టుకుంటారు, ఈ మధ్యలో సూర్య నేచురల్ స్టార్ నాని గారి పాత్ర ఏమిటి, హీరోయిన్ గారు పాత్ర ఏమిటి, దీని చుట్టూ అల్లుకున్న కథలోని మధ్యలో సోకులపల్లి అనే ఊరికి సినిమాకి సంబంధం ఏంటి అన్నదే సినిమా కథ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. నేచురల్ స్టార్ నాని గారు, వివేక్ కాత్రే గారు ఇద్దరు కాంబినేషన్లోని ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అంటే సుందరానికి. ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ సినిమా లెంత్. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, లెంత్ వైజ్ ఎక్కువ. ఈ సినిమా కూడా బాగుంటుంది, లెంత్ వైజ్ ఎక్కువ. ఎందుకు చేసిన మిస్టేకే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు మరీ అనిపించింది. వివేక్ అత్రే గారు ఏమనుకోకండి, ఇది మాత్రం లెంత్ విషయాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే నెక్స్ట్ సినిమాకి ఇంకా మంచి సక్సెస్ వస్తుందని నేను మరీ కోరుకుంటున్నాను. ఇంకా ఆయన కథ పరంగా చాలా బాగా చెప్పారు. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని గారు ఆయన పరిధి మేరకు ఆయన చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ మీద మనం వంక పెట్టడానికి కూడా వీల్లేదు. హీరోయిన్ గారు రావు రమేష్ గారు, హీరోయిన్ గారు సాయి కుమార్ గారు వీళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు సినిమాలోని. ఇంకా విలన్ రోల్ చేశారు చూడండి, వచ్చారండి సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఎస్జే సూర్య గారు. ఆయన విలన్ రోల్ చేస్తుంటే మధ్యలో కామెడీ పంచ్ డైలాగ్స్ వేశారు చూడు గురు, అది తిరిగిపోయిందమ్మా. కామెడీకి సినిమాలో నేచురల్ స్టార్ నాని గారి దగ్గర నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే ఈయన దగ్గర నుంచి కామెడీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకు వస్తుంది అనే ఫీలింగ్ అనిపించింది. కానీ ఆయన యాక్టింగ్ మాత్రం తీసేశారండి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. ముందుగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన డైరెక్టర్ వివేక్ కాత్రే గారి గురించి మాట్లాడుకుంటే, కథ రాసుకునేటప్పుడు చాలా పెద్ద కథ రాసుకుని అదే కథని యాస్టీజ్గా ప్రొడ్యూస్ చేసి మరీ లెంతీ సినిమాని ఇస్తున్నారు అనే ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ కలుగుతుంది. పెద్ద సినిమా మాత్రం మాటలు బాగా రాశారు. సినిమా ఆయన కథ బాగానే రాసుకున్నారు. లెంత్ను కొంచెం తగ్గించుకొని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ సినిమాను తీస్తారని నేను మరీ అనుకుంటున్నాను. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ డివివి దానయ్య గారు, ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్. ఆయన ఈ సినిమాకి ఆయన ప్రొడక్షన్ వాల్యూస్లో వంక పెట్టడానికి వీలు లేకుండా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ని ఆయన డిజైన్ చేసి ఇచ్చారు. ప్రొడక్షన్ నో ఫ్లాస్, ప్రొడక్షన్స్ మాత్రం హైలైట్గా ఉంది. ఇంకా సినిమాలో బ్యాక్ పిల్లర్గా పనిచేసిన మన మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు ఇచ్చిన జేక్స్ బెజాయ్ గారు, ఆయన సినిమాకి బ్యాక్ నుంచి నిల్చుంబెట్టిన ఒకే ఒక వ్యక్తి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఒక ప్రాణం, సినిమాకి ప్రాణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా సాంగ్స్ అంటారా, సినిమాలో సాంగ్స్ వచ్చినట్టు ఎవరికి అనిపించదు. యాజ్ ఎ సినిమా ఫ్లో ప్రకారంగా సాంగ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సినిమా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం జేక్స్ బెజాయ్ గారు. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మురళీజీ గారు చాలా బాగా చేశారు. ఇంకా మన స్టంట్స్ విషయానికి వస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అండ్ రియల్ సతీష్. ఈ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు ఈ సినిమా ఏ సినిమాలోనైనా వాళ్ళే స్టంట్ మాస్టర్స్ చేయాలేమో అనిపిస్తుంది, అంత బాగా డిజైన్ చేసే స్టంట్ మాస్టర్స్ కన్నా. సినిమా ఓవరాల్గా చూస్తే సినిమా అన్ని క్రాఫ్ట్స్ బాగానే యాక్ట్ చేశాయి. సినిమా ఒకే ఒక నెగిటివ్ నాకైతే అనిపించింది, ఎక్కువ లెంత్ సినిమా వచ్చింది అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ షోగాడి సినిమాకి ఇచ్చే రేటింగ్ సరిపోదా శనివారానికి 3/5. థ్యాంక్ యూ. షోగాడు సినిమాలే ప్రపంచం డ్యూడు. కొంచెం లైక్, కామెంట్, షేరు చెయ్యండి గురు. అదే చేత్తో ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి గురు. ఎందుకంటే షోగాడి రివ్యూ చెదగొడతాడు. థ్యాంక్ యూ.